హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక లాంగ్ జర్నీ చేసి ఒక మంచి ప్లేస్ని విజిట్ చేశాము. విజయనగరం జిల్లాలోని ఎస్కోటకి దగ్గరలో రాజీపేట గ్రామంలోని శ్రీ గాయత్రి తపస్వి శంబల నగరి ఆశ్రమానికి వచ్చాము. ఇక్కడ ఏంటంటే ఈ ఆశ్రమానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. నేను ఎక్స్పీరియన్స్ చేసినవి మీతో కొన్ని షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే ఒక తపస్వి గత కొన్ని సంవత్సరాలుగా అజ్ఞాతంలో ఉంటూ మౌన దీక్షలో కఠోరమైన తపస్సు చేస్తున్నారు. ఆయన తపశ్శక్తి వలన ఇక్కడ మనకి చాలా పాజిటివిటీ అనేది, మనలో ఒక చైతన్యం అనేది కలుగుతుంది. ప్రతి ఒక్కరు జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన ప్లేస్ ఇది. ఇక్కడికి రాగానే నేను ఒక సెంటెన్స్ చదివాను. మౌనంగా ఉండగలిగిన వారు మాత్రమే లోపలికి రండి, వట్టి చేతులతో రండి, దైవశక్తితో వెళ్ళండి. ఈ వాక్యం చూసిన వెంటనే మనకి ఉండే ఆలోచనలన్నీ గేట్ బయట ఆగిపోతాయి. అయితే ఇక్కడ ఆశ్రమంలోకి వెళ్ళిన వెంటనే ఫస్ట్ మనం గోశాలను చూస్తాము. ఇక్కడ గోవులను చూసినప్పుడు వాటిని మనం తాకినప్పుడు మనం వచ్చామని ఆ తపస్వి గారికి తెలుస్తుందని చెప్పారు. ఆశ్రమం మొత్తం చాలా నిశ్శబ్దంగా, చల్లగా, ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి హడావిడి కనిపించదు మనకి. ఆ వాతావరణం చూస్తే మనం కూడా కొంతసేపు మౌనంగా ఉండాలని అనిపిస్తుంది. అలా ముందుకు వెళ్ళినప్పుడు మనకి బంగారు వర్ణంలో 9 అడుగుల గాయత్రీమాత మందిరం కనిపిస్తుంది. ఈ మందిరం చుట్టూ మనం 9 సార్లు ఓం శ్రీ గాయత్రి అయి నమః అనుకుంటూ 9 ప్రదక్షిణలు చేశాక మనం లోపలికి వెళ్ళి ఆ అమ్మవారి రూపాన్ని చూసినప్పుడు మనలో కలిగే ఆ ఆధ్యాత్మిక భావనకి మాటలు లేవంటే నమ్ముతారా? ఒక్కసారి అమ్మవారిని చూసి ఆమె పాదాలను స్పృశించి మనం తల వంచి ధ్యానించి దండం పెట్టుకున్నప్పుడు చాలా మంచి ఫీలింగ్ వచ్చింది. అమ్మవారి విగ్రహం దగ్గర నుంచి బయటకు వచ్చిన తర్వాత మనం 7 జీవనదుల నుంచి కలెక్ట్ చేసిన రాళ్లను మానవ శరీరంలో ఉండే షట్చక్రాల రూపంలో అమరుస్తారు. వీటిని మనం చూసినప్పుడు ఒక మూలాధారం నుండి సహస్రం వరకు మనం ఒక క్రమ పద్ధతిలో వాటిని టచ్ చేసినప్పుడు తపస్వి యొక్క తపశ్శక్తి అనేది మనం పొందుతామనేది ఇక్కడ విశేషం. ఇక్కడ ఒక్క చక్రం మీద ఉండే సూర్యనారాయణమూర్తి విగ్రహాన్ని చూడొచ్చు మనం. ఆయన నిరంతరము వర్క్ చేస్తూ ఉంటారు అనే దానికి సింబాలిక్ అది. తర్వాత ఒక శివలింగాకారం ఉంది, మనం స్వంతంగా మనం అభిషేకం చేసుకోవచ్చు. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అంటూ ఆ స్వామిని అభిషేకం చేసుకోవచ్చు. ఏదైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు 2 చేతులతో దండం పెట్టుకునే విధానం చూసాము. కానీ ఫస్ట్ టైం ఇక్కడ దేవుడి చేతిలోనే చేతులు పెట్టి మనం దండం పెట్టుకోవడం అనేది చాలా విశేషంగా అనిపిస్తుంది. ఇక్కడ ఒక పెద్ద గంట ఉంటుంది, దాన్ని మోగించినప్పుడు దాని నుంచి వచ్చే వైబ్రేషన్స్ మనకి చాలా పాజిటివిటీని ఇస్తాయి. మా పిల్లలు కూడా స్వామి చేతుల్లో చేతులు పెట్టి దండం పెట్టుకున్నారు. నేను చెప్పిన శంబల నగరి ఆశ్రమం తపస్వి ఈయన్ని ధ్యానం నాన్నగారు, మౌనం ఋషి అని కూడా అంటారు. ఈయన తపశక్తితో ఇక్కడ ఈ ప్లేస్ అంతా కూడా చాలా మంచిగా అయ్యింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు వెళ్ళిన ప్లేసుల్లో మీకు నచ్చిన ప్లేస్ని నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.